దివాలా తీసిందని, ఆ తర్వాత టెర్రాసిస్గా పేరు మారిందని, డైరెక్టర్లు అందరూ మారిపోయారని తెలిపారు. ఆ సంస్థ వాటాల విక్రయం అనంతరం ఫాల్కాన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పరిధిలోకి పోర్టల్ నిర్వహణ చేరడంపై సమావేశంలో సుదీర్ఘంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ 2018లో రూపాయలు 116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న సంస్థ తన వాటాలను దాదాపు 1200 కోట్లకు విక్రయించడం విస్మయం కలిగించిందన్నారు. మన రికార్డులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నందువల్ల విలువైన భూములను పేర్లను లేదన్న గ్యారంటీ ఏముంది? కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. పోర్టల్ నిర్వహణపై నియంత్రణ అజమాయిషీ లేదా అని నిర్వహణ అధికారులు సీఎం ప్రశ్నించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పిఎంఓ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సిఎంఆర్ఓ డైరెక్టర్ వి లచ్చిరెడ్డి పాల్గొన్నారు.